హాయ్ హలో హవర్ యూ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? టమాటో నిలువ పచ్చడి ఎలా చేయాలో చెప్తాను. దానికి కావాల్సినవి టమాటోస్, సాల్ట్, కారం, చింతపండు. ఇవి మంచి టమాటాలని ఇలా కొంచెం పెద్ద సైజు 1 కేజీ టమాటాలు తీసుకున్నాను. దాన్ని మంచిగా వాష్ చేసేసి తడి లేకుండా తుడుచుకొని మనం దాన్ని ఉడకబెట్టుకోవాలన్నమాట. టమాటోస్ని 4 పీసులుగా కట్ చేసుకొని ఆయిల్ ఏమీ వేయకుండా ఇలా ఒక ప్యాన్లో తీసుకొని వాటర్ అంతా ఇంకిపోయే వరకు మగ్గబెట్టుకోవాలి. దానిలోనే మనం తీసుకున్న చింతపండు కూడా వేసి కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు మనం ఇలా కలుపుతూ టమాటోస్లో నీరంతా ఇదైపోయే వరకు బాగా మగ్గబెట్టుకోవాలన్నమాట. కొద్దిసేపు మగ్గబెట్టుకున్నాం. ఇలాగా మగ్గబెట్టేసుకుని టమాటాలు ఎప్పుడు ఫ్రెష్గా దొరుకుతాయి కాబట్టి ఎప్పటికప్పుడు పెట్టుకోవచ్చండి. సమ్మర్లోనే పెట్టుకోవాలని ఏం లేదు. చింతపండు కూడా చూసారా, దీంట్లో సాఫ్ట్గా అయిపోయింది. ఈ స్టేజ్లోనే మనం సాల్ట్ కూడా వేసుకుందాం. మీ టేస్ట్కి తగినట్టు తక్కువే వేసుకోండి, సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఎక్కువైతే ఏం చేయలేము కదా. మళ్ళీ మూత పెట్టేద్దాం. చూసారా ఫ్రెండ్స్, బాగా ఉడికిపోయింది, సాఫ్ట్గా అయిపోయినాయి టమాటోస్ కూడా. దీన్ని బాగా చల్లారనివ్వాలి. అసలు వేడి అనేది లేకుండా ఉన్నప్పుడు మిక్సీలో వేసుకోవాలన్నమాట. దీన్ని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో కొన్ని వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, కొంచెం జీలకర్ర, మనం ఉడకబెట్టి ఉంచుకున్న ఈ టమాటా పేస్ట్ ఇదంతా జార్లో వేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. దీనిలోనే కారం కూడా వేసుకొని ఫైన్గా పేస్ట్ చేయాలి. చూద్దాం ఎలా చేస్తాను. ఈ పేస్ట్లో కొంచెం 2 స్పూన్ల ఆవపిండి, 2 స్పూన్ల మెంతిపిండి, కారం, ఇవన్నీ గ్రైండ్ చేసుకోవాలన్నమాట మెత్తగా. ఫైన్ పేస్ట్ అయిపోయింది. దీనికి ఇంకా తాలింపు వేసుకోవడమే. తాలింపు వేసుకుంటే ఎమ్మి టమాటో నిలువ పచ్చడి రెడీ అయిపోతుంది. దీన్ని తాలింపు వేద్దాం. ఇప్పుడు పెట్టుకొని దీనిలో పల్లి ఆయిల్ వేసుకోవాలి. నూనె ఆయిల్ ఎక్కువే పడుతుందండి చట్నీకి. ఇది కొంచెం హీట్ ఎక్కాక దీంట్లో దంచుకున్న వెల్లుల్లిపాయ రెబ్బలు, ఎండుమిర్చి, ఇంకా ఆవాలు, పోపు దినుసులు ఎక్కువే పడతాయి దీనికి తాలింపుకి. ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఇదంతా బాగా ఫ్రై చేయాలండి. ఇదంతా వేగినాక అప్పుడు కరివేపాకు వేసి ఈ చట్నీని దీనిలో వేసి కొద్దిసేపు ఆయిల్లో మగ్గనివ్వాలన్నమాట. తాలింపు వేగిపోయింది ఫ్రెండ్స్. దీనిలోనే కొంచెం ఇంగువ వేసుకొని
ఫైనల్గా కరివేపాకు వేయాలి. ఈ తాలింపుని మనం ఇలా వేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, దీనిలో వేసేసారు. అంతేనండి, ఎమ్మి ఎమ్మి టమాటో నిల్వ పచ్చడి రెడీ. నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.